కపిల నగరానికి విజయసింహ అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి సంతానం లేదు. తన తర్వాత రాజ్యానికి వారసుడిని ఎంపిక చేసి అతనికి మంచి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం పొరుగు రాజ్యాల యువరాజులను ఆహ్వానించి వారికి ఒక విచిత్రమైన పరీక్ష పెట్టాడు. అంతఃపురంలో 2 పక్షులు ఉన్నాయి. ఒకటి అందంగా ఉండే పక్షి, రెండవది వీణుల విందుగా పాటలు పాడే పక్షి. యువరాజులకు పరీక్ష మొదలైంది. రాజు ఆ 2 పక్షులను వేర్వేరు పంజరాల్లో ఉంచి రాజదర్బారు హాలుకు వెనుక ఉన్న గదిలో పెట్టారు. సభలో ఉన్న రాజకుమారులకు ఆ గదిలో నుండి శ్రావ్యమైన పాట వినబడింది. ఆ పాట వేణుగానంతో సమానంగా ఉంది. పాట పూర్తయిన తర్వాత భటులు ఆ 2 పంజరాలను సింహాసనానికి దగ్గరగా ఉంచారు. విజయసింహుడు తన సభలో రాకుమారులను పిలిచి, యువరాజులారా, మధురమైన పాట విన్నారు కదా, మరి మీ సమాధానమేమిటి? రాజవారు, ఈ రంగురంగుల రామచిలుకే మధురమైన పాట పాడింది, సందేహం లేదు. రాజావారు, ఈ మధురమైన పాట పాడింది ఖచ్చితంగా ఈ నల్లటి పక్షి కోయిల. భాల, రాజకుమార, సరైన సమాధానం చెప్పావు. నిన్ను ఈ రాజ్యానికి వారసుడిగా ప్రకటిస్తున్నాను అని ప్రకటించాడు. మనలో చాలామంది రాజకుమారులలాగపై మెరుగులు చూసి మోసపోతారు. మాసిన దుస్తులు ధరించిన వ్యక్తి మహాజ్ఞాని కావచ్చు. పట్టు పీతాంబరాలు ధరించిన వ్యక్తి మూర్ఖుడు కావచ్చు. పై మెరుగులు చూచి మోసపోకుండా మనిషిలోని విలువలను గుర్తించాలి అని రాకుమారులందరికీ తెలియజేశాడు రాజా విజయసింహుడు. Do you liked my video? Please like, share, and subscribe. Thanks for watching.